అందరికీ ప్రైజ్ అండి. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఈరోజు మన వాగ్దానం ఇర్మీయా 3:15. నాకిష్టమైన కాపురులను మీకు నియమింతును, వారి జ్ఞానముతోనూ వివేకంతోనూ మిమ్మను ఏలుదురు. ప్రియ దేవుని బిడ్డ, మన పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండడం కోసం మనకు కొంతమంది కాపులను ఏర్పరిచాడు. ఆనాడు యేసుక్రీస్తు మనకు పరిశుద్ధాత్మను ఎలా ఇచ్చాడో, ఈనాడు పరిశుద్ధాత్ముడు కొంతమంది కాపుల చేత మనం నడిపిస్తూ ఉంటాడు. మన ఆత్మీయ జీవితంలో వారు చాలా దోహదపడుతూ ఉంటారు. మన వ్యక్తిగతంగా మనంతటికి మనంగా ఎప్పుడూ కూడా ఆత్మీయ జీవితంలో నడవడం ప్రియ దేవుని బిడ్డలారా. ఒక సైంటిస్టు, బ్రూస్లీ అనే ఒక సైంటిస్టుడు, అమెరికన్ సైంటిస్టుడు ఒక 2 ఎలకలను తీసుకుని ఒక బౌల్లో పెట్టి వాటిని పరీక్షించాడు. ఎలాగా? వాటికి క్యారెట్, రొట్టె, ఫుడ్ పెట్టి వాటిని ఒక దాంట్లో పెట్టి దానికి ఆహారం పెట్టి పానీయం పెట్టి దాన్ని పోషించాడు. ఇంకొక రెండో ఎలకను కూడా వేరే దాంట్లో కూడా పెట్టి దాన్ని కూడా సేమ్ ఒక రొట్టె ముక్క, ఒక క్యారెట్, దానికి కొద్దిగా కాఫీ ఇచ్చాడు. దీనికి ఏమో పాలు ఇచ్చాడు, దానికి కాఫీ ఇచ్చాడు, కొంచెం కూల్ డ్రింక్ కూడా ఇచ్చి దాన్ని రెండింటికి వ్యత్యాసం చూపించాడు. ఆహార విషయంలో వ్యత్యాసం చూపించి 2 ఒకే బౌల్లో పెంచుతూ మొదలుపెట్టాడు. కొన్నాళ్ళు పోయేటికి అందులో మొదటిగా ఉన్న తీసుకుంటున్న క్యారెట్స్, పాలు, రొట్టె ఇవి తీసుకుంటే ఈ ఎలుక మంచి ఆహారంగా బలంగా ఉంది. రెండో ఎలుక కృషించిపోతుంది. ఎలాగా? అవి తీసుకుంటున్న బంగాళదుంప చిప్స్, కూల్ డ్రింక్స్, కాఫీ వీటితో రెండో ఎలుకను పెంచాడు. ఇది కృషించిపోయి రాను అది బలహీనపడిపోయి తన జుట్టు ఊడిపోయి చివరికి 15 days తను చనిపోతుందన్నమాట ఎలక. ఈ రెండింటిపైన తను పరిశోధన చేస్తాడు. ఈ బ్రూస్ అయిన ఒక అమెరికన్ సైంటిస్టుడు పరిశోధన చేసినప్పుడు తను తెలియపరిచిన విషయం అన్నమాట. పరిశుద్ధాత్మ ప్రియ దేవుని బిడ్డలను మీకు నేను తెలియపరుస్తుంది ఏంటంటే, మన దేవుడు కూడా మనం పరీక్షిస్తాడు. ఎలా? ఆత్మీయ ఆహారం మీకు ఎక్కడ దొరుకుతుంది? దినం ప్రతి ఆదివారం కంపల్సరీ దేవుని సన్నిధిలో మనకు కనిపించినప్పుడు మన ఆహారంలో సంతృప్తిగా ఆత్మీయ ఆహారాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆదివారం నాడు మనం ఎక్కడ ఉంటున్నాం, మిగతా సోమవారం టు శనివారం మనం ఎలా ఉంటున్నాం, మన ఆత్మీయ జీవితం చాలా ఇంపార్టెంట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది దైవజనులు కానీ ఎంతోమంది బైబిల్ మిషన్స్ ఎన్ని చెప్పినా మన ఆత్మీయ ఆహారం దేవుడి సన్నిధిలో దినం ప్రతి ఆదివారం నాడు కంపల్సరీ దేవుడి సన్నిధిలో మనం తీసుకున్న ఆహారమే మనకు బలాన్ని ఇస్తుంది, మన శక్తిని ఇస్తుంది అన్నమాట. మన ఆత్మీయ జీవితానికి పట్టుదలగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఆదివారం ఆ మందిర నిర్లక్ష్యం ఏ ఒక్కరు కూడా చేయొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. మందిరం మన జీవితాన్ని ముందుకు నడిపించేది వాక్యమే. ఆ వాక్యమైన ఆహారంతో మనం నడవగలం. లేదంటే వ్యత్యాసం 2 ఎలుకల మధ్య సైంటిస్ట్ చూపించిన వ్యత్యాసం పై టచ్అప్స్గా వెళ్తే కనుక ఆత్మీయ పైగానే 15 days ఆ ఎలుక చనిపోయింది కూడా. మొదటగా తీసుకున్న ఎలుక ఎప్పుడైతే తన శాకాహారం తీసుకుందో, పాలు తీసుకుందో, ఆ ఎలుక ఆహారంగా ఆరోగ్యంగా జీవించింది. ఇది 15 days చనిపోయింది తను. అలాగే ఈ మన జీవితంలో కూడా ఆత్మీయ ఆహారం తీసుకునే విషయంలో ఎక్కడ తేడా వచ్చినా ప్రతి ఆదివారం దేవుడి సన్నిధిలో కనిపించకపోయినా కేవలం మన మీద మనమే ఉప్పిన తెచ్చుకుంటూ అవుతుంది దేవుని బిడ్డలు. ఏ ఒక్కరు ఈ విషయంలో కూడా ఆదివారం నాడు దేవుడి మందిరాన్ని నెగ్లెక్ట్ చేయడానికి వీలు. ప్రతి ఒక్కరు కూడా ఆదివారం నాడు దేవుడి సన్నిధిలో కనిపించి పరిశుద్ధాత్మ సమక్షంలో అందరికీ కనిపించని చెప్పి తెలియపడుతుంది దేవా. ఈ యొక్క విషయం గమనించుకొని పరిశుద్ధాత్మ అందరికీ తెలియపరుస్తుంది దేవా. పరిశుద్ధాత్మ అందరికీ కూడా అనుగ్రహించిన గాక.